నమస్తే అండి. ఈరోజు మీతో నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది చాలా ఓల్డ్ వీడియో, అంటే అరౌండ్ 2021కి సంబంధించింది. కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించిందండి. ఆ టైంలో మా నాన్న చేసిన సాహసం గురించి మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే సుమారుగా మేము 10-15 ఇయర్స్గా మా చెరువు కింద కొద్దిగా పొలం ఉండేది, దాన్ని చేయడం మానేసాం. కానీ ఆ టైంలో ఈ కోవిడ్ కారణంగా వర్షాలు బాగా పడ్డాయి. అంటే పొల్యూషన్ లేకపోవడం వల్ల ఏమో చెరువు నిండింది. నేను ఇంటికి వచ్చాను, మా నాన్న పొలం వేద్దాం ఈసారి అని చెప్పి వరిమడి స్టార్ట్ చేశాను. అయితే విపరీతమైనటువంటి కంప చెట్లు, మీకు ఈ వీడియోలో వాటిని అంటే ఇంతకుముందు మా నాన్న నారుడుగు దగ్గర చూపించాను మీకు. కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే నేను ఇది వీడియో కోసం తీయలేదు, అప్పుడు జస్ట్ గుర్తుగా తీసుకున్నాను. ఒకవేళ వీడియో కోసం అయినట్టు అన్నింటినీ బాగా క్యాప్చర్ చేసేవాడినేమో. అంత కంప చెట్లని అసలు జేసీపీ పెట్టి పెరిగిద్దామంటే కూడా ఒప్పుకోలేదు మా నాన్న. వాటిని నరికేసేటి చెట్లు కత్తితోనే నరికేసి కొడవలతో. అది నరకడం గొప్ప విషయం కాదు, కింద వేరు ఉంటుందండి, ఆ వేరు మొత్తం పెరికేసాడు తవ్వి. అసలు నిజంగా మా నాన్న ఎంత గట్టోడు, అంత మొండోడు కూడా. మేము చెప్తే వినడు. నిజంగా మా నాన్న నా జీవితంలో నిజమైనటువంటి రియల్ హీరో అనమాట. ఆయన గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. 2021లో ఈ వరి పొలం వేసేటప్పుడు నా వంతు సాయంగా నేను కూడా మా నాన్నకి మా అమ్మకి సాయం చేయాలని చెప్పేసి నారు వేద్దామని పోయినాను. ఇది మామూలు టాస్క్ కాదండి. చూడ్డానికి అంత సింపుల్గా ఉన్న ఆ నారు మడిలో మనం నడుచుకుంటూ నారు ఎత్తుకుపోయి వేసేటప్పుడు కాళ్ళన్నీ పగిలిపోయేటి అనమాట. కిందకి సుమారుగా ఒక అడుగు పైన దిగబడిపోతుంది, 1-1.5 అడుగు దిగబడిపోతుంది. ఈ నారు తీసుకుపోయి మనం అక్కడ చేరిస్తే అక్కడికి వచ్చిన మనుషులు ఏం చేస్తారంటే నారుని నాటేవాళ్ళు. దీనికి సుమారుగా మనకు సాయంత్రానికి మ్యాక్సిమం అయిపోయేసేవాళ్ళు అనమాట. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేనైతే ఆ పెయిన్ పోగొట్టుకోవడానికి సుమారుగా మళ్ళీ ఒక 1 వీక్ పట్టింది నాకు దాని నుంచి కోలుకోవడానికి. చాలా కష్టపడ్డాం. అయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మా నాన్న చెప్పినట్టు లభించింది. ఆ పంట చేతికి వచ్చేసరికి ఆ పొలం నుంచి మాకు పంట చాలా బాగా వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ పంట నుంచి మేము తీసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని ఒక గింజ కూడా అమ్ముకోలేదు. ఆ ధాన్యాన్ని అట్లనే ప్రిజర్వ్ చేసి 21లో పండించినటువంటి ఆ ధాన్యం మేము అంటే దాంతోపాటుగా మిగిలిన రైస్ కూడా వాడుతూ వచ్చినాం. సుమారుగా ఒక 3-4 ఇయర్స్ దాటినే వాడినాం అనమాట. ఇంట్లో మాకు ఇంటిల్లపాదికి సరిపోయిందనమాట రైస్. దాని నుంచి పండినటువంటి పంట ఎట్లుందో చూడండి. ఇక్కడే మీకు శాంపుల్ చూపిస్తున్నాను. ఈ వరి పొలం గమనించినట్లు దూరంగా కంప చెట్లు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేవు వీడియోలో. అలాగే ఉన్నది మా పొలంలో కూడా. ఈ మొత్తాన్ని మా నాన్న క్లీన్ చేసి ఫైనల్గా మా పంట ఈ విధంగా తీసుకొచ్చాడు. నిజంగా నాన్నలు గొప్పోళ్ళండి. వాళ్ళని చూసి మనం చాలా